హలో గైస్, మనకి ఆర్పిఎఫ్ నుంచి స్టాటిక్స్ నుంచి మనకి ఏంటంటే చాలా దారుణంగా ఇచ్చాడండి. సో ఎంత టైం టేకింగ్ అవుతుందంటే, సో స్పీడ్ క్యాలిక్యులేషన్ వస్తే పర్వాలేదు. సో అంటే ఏదైనా సరే క్వశ్చన్ అయితే కాన్సెప్ట్ ఈజీయే, బట్ క్యాలిక్యులేషన్ అనేది చాలా టైం తీసుకుంటుంది. సో ఒకసారి ఇక్కడ మనం ఈ వీడియోలో సో స్టాటిక్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్లు వచ్చాయో ఒకసారి మనం చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాను, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి వాడు ఏమడుగుతున్నాడో చూడాలి. కానీ ఇలాంటి క్వశ్చన్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పైన. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ద ప్లాస్టిక్ బ్యాట్స్ ఆర్ గివెన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాట్స్ ప్రొడ్యూస్డ్. ద వుడెన్ బ్యాట్స్ ఆర్ గివెన్ ఇన్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బ్యాట్స్ ఆఫ్ బ్రాండ్ ఎక్స్ అండ్ బ్రాండ్ వై. అయితే ప్లాస్టిక్ బ్యాట్స్ పర్సంటేజ్ రూపంలో ఇచ్చాడు, కానీ వుడెన్ బ్యాట్స్ని మాత్రం పర్సంటేజ్ రూపంలో ఇవ్వలేదు, రేషియో రూపంలో ఇచ్చాడంట. ఈచ్ కంపెనీ ప్రొడ్యూసెస్ ఏ టోటల్ ఆఫ్ 25,000 బ్యాట్స్. సో 25,000 బ్యాట్స్ అంటే ఒక్కొక్క కంపెనీ కూడా 25,000 బ్యాట్లని తయారు చేస్తుందంట. సో ఇప్పుడు ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత మనం క్వశ్చన్లో చూస్తే వాట్ ఈస్ ద రేషియో అడుగుతున్నాడు. ఎవరికి? వుడెన్ బ్యాట్స్ ఆఫ్ బ్రాండ్ వైకి మ్యానుఫ్యాక్చర్డ్ బై ద కంపెనీ సి. అయితే వుడెన్ అంటే ఓన్లీ బ్రాండ్ వైయే ఉండాలి, అది కూడా కంపెనీ సిదే అయి ఉండాలి, అంటే 19. ఓకేనా? సో 19. సో అలాగే టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వుడెన్ బ్యాట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఏ అండ్ ఎఫ్. ఏ మరియు ఎఫ్ని కలిపితే వచ్చేది మనం చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. వీళ్ళ యొక్క రేషియో వుడెన్ బ్యాట్స్ కోసం అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని, ఓకేనా? సో ఓన్లీ మనల్ని ఏమడుగుతున్నాడు, వుడెన్ బ్యాట్స్ కోసమే అడుగుతున్నాడు, ఓకేనా? అయితే నేను మీకు షార్ట్ ట్రిక్ చెప్తాను. అంటే ఈ క్వశ్చన్, ఇంత పెద్ద క్వశ్చన్ని ఎలా మనం అప్రాక్సిమేట్లీ స్మార్ట్ అప్రోచ్ తోటి సాల్వ్ చేయాలి అండ్ ఎలా నార్మల్గా చేయాలో రెండు విధాలుగా కూడా చెప్తాను. ఫస్ట్ నార్మల్ మెథడ్ చూద్దాం, తర్వాత షార్ట్ ట్రిక్ చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సో రేషియో ఆఫ్ ఎవరికి అడుగుతున్నాడు, కంపెనీ సి అడుగుతున్నాడు, ఓకేనా? అది కూడా వై బ్రాండ్. సో వై బ్రాండ్ అంటే ఎంత, 19. సో ప్లాస్టిక్ బ్యాట్స్ మనకు అవసరం లేదు, మనకి వుడెన్ బ్యాట్స్ కావాలి. 100% అనుకుంటే ప్లాస్టిక్ బ్యాట్స్ 45% అయితే వుడెన్ బ్యాట్స్ ఎంత అవుతాయి, 55 కదా అవుతాయి. అంటే ఇక్కడ కంపెనీ సి వచ్చేసి మనకి ఎంత, 65 ఉన్నాయన్నమాట, ఓకేనా? 65 కాదు, సారీ 55%. అలా ఒక్కొక్క కంపెనీ ఎన్ని బ్యాటలు తయారు చేస్తుంది, 25,000 బ్యాటలని తయారు చేస్తుంది. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతే 25 × 55. 25తో మల్టిప్లై చేసినప్పుడు ఇచ్చిన నెంబర్ని 4తో డివైడ్ చేయండి. 4 1s are 4, 4 3s are 12, ఎంత మిగులుతుంది ఇంకా, 4 7s are 28, 1375, ఓకేనా? 1375, ఓకేనా? పక్కన 0 ఉంది కాబట్టి 0 వేసండి. ఇది సి యొక్క వాల్యూ, 1375 అనేది సి యొక్క వాల్యూ మాట, ఓకేనా? సో అంటే వీడు ఇప్పుడు నేను ఏం చేశాను ఇక్కడ, సో 55 ఎన్ని బ్యాటలు తయారు చేస్తుందో నేను చెప్పాను. అంటే ఇది ఎన్ని పార్ట్స్, ఇది 19 + 6 ఎంత, 25. ఇది 25 పార్ట్స్, కానీ మనకు కావాల్సింది ఎంత, 19 పార్ట్స్. అంటే 25 పార్ట్స్ ఈ వాల్యూ అయితే 1 పార్ట్ ఏమవుతుంది, డివైడెడ్ బై 25 కదా. 25 5s are కదా, సారీ 25 9s are 135, అంతే కదా. ఇంకా 25 ఎంతలో ఉంటుంది, 135 అంటే ఇంకా 250 ఉంటుంది. సారీ ఇక్కడ మనకి ఏంటి, ఇది కాదు, 25 5s are 125, ఓకేనా? సో మళ్ళీ 25 5s are 125, 0 వస్తుంది. సో అప్పుడు 19 పార్ట్స్ ఎంత అవుతుంది, 150 × 19 కదా. సో 19 0 19 5s are 95, 19 5s are 95, 95 ప్లస్ ఇది మనకి ఎంత అవుతుందంటే, సో 104, అంటే 10450. సో ఇది సి వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ వాల్యూ కనిపెట్టాలి. ప్లాస్టిక్ బ్యాట్స్ 55 అయితే ఏ పర్సంటేజ్ వుడెన్ ఎంత అవుతుంది, 45 అవుతుంది, అంతే కదా. సో అలాగే ఎఫ్ వచ్చేసి ఇది 40 అయితే ఇది 60 అవుతుంది కదా. సో 45 అంటే ఎలాగో 2 జీరోలు పోతాయి కాబట్టి 45 × 250 చేయాలి. ఎంత వస్తుంది, 1100 250 వస్తుంది. చూడగానే చెప్పచ్చు, డివైడెడ్ బై 4 చేయాలి కదా. సో అది అంటే, సో ఇప్పుడు మనం ఎఫ్ కూడా చూసినట్లయితే ఎఫ్ ఎంత, 60 కదా, అంటే 60 × 250 చేయాలి. సో 1100 250ని ఇది ఎంత వస్తుంది, 25 6s are అంటే మనకి సో 15000 వస్తుంది. సో రెండు యాడ్ చేస్తే 2625 వస్తుంది అన్నమాట. అయితే సో ఇప్పుడు ఈ రెండు వాల్యూలు అంటే ఏ ప్లస్ ఎఫ్కి ఈ రేషియో వచ్చింది, సికి ఈ రేషియో వచ్చింది.
ఇప్పుడు 2 వాల్యూలు పక్కన పక్కన పెట్టుకుంటే ఫస్ట్ ఎవరిది అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు కాబట్టి ఇది వేసుకోవాలి. అంటే 10450 వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో క్యాన్సిలేషన్ చేయాలి. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది మనకి చూడండి 5 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా. 5 2s are 0 9 209. ఇక్కడ 5 5s are ఓకేనా, 5 2s are 5 5s are. సో 209:525 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంత టైం పట్టింది ఇది యాక్చువల్గా చేయడానికి. సో ఇప్పుడు నేను మీకు ట్రిక్ చెప్తాను అన్నాను కదా. సో మీ టైంని సేవ్ చేసుకోవాలనుకుంటే సో మనం ఏం చేయాలంటే, సో వాడు రేషియో అడుగుతున్నాడు. ఫస్ట్ కంపెనీ సి అడుగుతున్నాడు. కంపెనీ సి యొక్క వై బ్రాండ్ మాత్రమే అడుగుతున్నాడు. వై బ్రాండ్ ఎంత ఉందండి ఇక్కడ మనకి 19 ఉంది కాబట్టి సో ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా 19 మల్టిపుల్ అయ్యి ఉండాలి. ఓకేనా. 870 పోతుందా 19 టేబుల్లో చూడండి. 870 పోతుందా, పోదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 19 4s are 76 మనకి 110 మిగులుతుంది, పోదు మాట. అలాగే 43 పోతుందా, పోదు. 195 125 రాదు. సో 209 అనేది మనకు వస్తుంది. ఎందుకంటే 19 1s are 19 19 1s are 19. సో 19 11s are అనేది మనకి 209 మాట. సో ఓకేనా. సో ఈ విధంగా మనం ఆప్షన్ డి అనేది ఆన్సర్ పెట్టచ్చు అంతే. సో నేను ఇది చెప్పాలంటే స్టార్టింగ్లోనే ఇది చెప్పేయచ్చు, కానీ ఇలాంటి సమ్స్ మనం క్యాలిక్యులేషన్ కూడా ఎలా చేయాలో తెలుసుకుంటే రేపొద్దున మనకి 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం ఫర్దర్గా మనం ప్రొసీడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మన బ్రెయిన్ కూడా మనకు చెప్తుంది ఓకే కాన్సెప్ట్ ఇది అని చెప్పేసి. సో అందుకే చెప్పానమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదవండి. మనకి ఒక టేబుల్ ఇచ్చాడు. సో ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్టర్ ఏం అడిగాడు చూడండి. ఇక్కడ కూడా రేషియో అడిగాడు. ఏమని, ద అమౌంట్ స్పెంట్ బై రోహన్ అండ్ టీనా. అయితే ఇక్కడ రోహన్ ఉన్నాడు, టీనా ఉన్నాడు. సో వీళ్ళ యొక్క ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కలిపి వీళ్ళ యొక్క అమౌంటు ప్లస్ అలాగే ఇంకొకరి అమౌంట్ అడుగుతున్నారు. ఎవరిది, ప్రవీణ్ అండ్ సీమ. ప్రవీణ్ ఇక్కడ ఉన్నాడు, సీమ ఇక్కడ ఉంది. వీళ్ళది రెంట్ అండ్ కన్వెన్స్. మళ్ళీ ఇక్కడ రేషియో మనం తీసుకున్నప్పుడు చూడండి రెండు కలిపి ఉన్నాయి కాబట్టి అమౌంట్స్ని ఖచ్చితంగా మనం కలపాలి. అంటే ఇప్పుడు ఇక్కడ రోహన్ అండ్ టీనా మనం చూసినట్లయితే రోహన్ అండ్ టీనా యొక్క ఏమడిగాడు, ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్. ఫుడ్ ఇక్కడ ఉంది అండ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది. రోహన్ 6400, ఫుడ్ మీద 4500, అలాగే టీనా వచ్చేసి 7000 5500. ఇవి కలపాలి. సో ఇవి కలపాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కలిపండి. 6000 4000 10,000 అంటే ఎంత అవుతుంది, 10,900 అవుతుంది. ఇది వచ్చేసి 7,000, ఇది అంతా 12,500 అవుతుంది. సో రోహను టీనా వచ్చేసి మనకి మొత్తం ఎంత అయింది ఇప్పుడు 0 0 9 + 5 14 అంతే కదా. సో 3 2 2 3 400 అయింది. సో ఇప్పుడు దీనికి రేషియో ప్లస్ ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు కదా. సో ప్రవీణ్ వచ్చేసి ఏంటి, రెంట్ మాట. అంటే రెంట్ మీద కాన్వే మీద ఎంత, ఇక్కడ 3,800 ఇక్కడ 3,500 మొత్తం కలిపి ఎంత అయింది అంతేనా. రెంట్ అండ్ ఇది అడిగాడు. సో మొత్తం మనకి ఎంత 7,900 కదా, 7,900 అయితే కలిపితే 3,000 ఓకే 6,000 6,800 7,300. సో అలాగే సీమ 4,200 4,400 8,600 ఓకేనా. 8,600 0 0 6 + 3 9 7 అంటే 15. సో ఇప్పుడు రెండింటికి రేషియో తీసుకోండి. వీటికి ఖచ్చితంగా చెయ్యాలి. సో ఇందాక చెప్పిన ట్రిక్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా అంటే సో ఇప్పుడు మనం ఇక్కడ 234 ఉంది కదా. సో దీని మల్టిపుల్ తీసుకోవాలి. సో అలా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి డైరెక్ట్గా మనం ప్లస్ చేస్తే 234 అంటే ఇక్కడ మనకి ఎంత పోతుందో చూడండి. 4 + 3 7, ఇది 9 అంటే ఇది 7 పోతుంది. 7 3 7s are 21, ఆ తర్వాత 3 8s are 78 ఎక్కడ ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే ఇక్కడ చూడండి 3 5s are 3 3s are 78:53 అంటే 53 ఓకేనా. సో ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫైనల్గా వాడు ఏం అడుగుతున్నాడో చూడండి, దాన్ని బట్టి మనం ఆన్సర్లోకి వెళ్ళాలి.
సో డిఫరెన్స్ అంటున్నాడు అంటే మైనస్ చేయాలి. ఎవరికి? ద యావరేజ్ అమౌంట్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ స్పెంట్ ఆన్ కన్వీనియన్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? యావరేజ్ అడుగుతున్నాడు. సో యావరేజ్ అడిగాడంటే మొత్తం అన్నీ ప్లస్ చేసి డివైడెడ్ బై చేయాలి. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనిది అడుగుతున్నాడు? ఎడ్యుకేషన్ కదా యావరేజ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 50, 60, 110, 50, 160, 160, 220, 290, 299. సో 299 00 అయ్యాలి. దీన్ని డివైడెడ్ బై 5 చేయాలి. డివైడెడ్ బై 5 చేస్తే ఎంత వస్తుంది మనకి? 5 5s are 25, 5 9s are 45, 5 8s are 5980 వచ్చింది. సో తర్వాత ఇంకేం అడిగాడు మనల్ని? యావరేజ్ అమౌంట్ స్పెంట్ ఆన్ కన్వీనియన్స్ దీనిది అడిగాడు. ఇక్కడ కూడా అంతే చూడండి, 30, 70, 80, 120, 160, 160ని 190, 195. సో 195 వేసేసుకోవాలి. డివైడెడ్ బై 5 చేయండి. డివైడెడ్ బై 5 చేస్తే ఎంత వస్తుంది? 5 3s are 15, 5 9s are 3900. ఇప్పుడు ఈ రెండింటికి మైనస్ చేయాలి. అంటే 5980లో నుంచి మీరు ఏం చేయాలి? 3900ని మైనస్ చేయాలి. సో ఇక్కడ 00 0 2080 వస్తుంది. సో ఇక్కడ మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో కళ్ళతో చూసి కూడా చెప్పచ్చు, అలా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? సో టేబుల్ లాంటివి ఇచ్చాడు. సో మేబీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో క్వశ్చన్స్ మాత్రం ఈ టైప్ ఆఫ్ వస్తున్నాయన్నమాట. సో ఈజీయే, కాకపోతే కొంచెం మీరు ఇక్కడ చూసుకోవాలి. పర్సంటేజ్ ఇంక్రీజ్ అడుగుతున్నాడు ఇక్కడ. దేంది? ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోన్స్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ టుగెదర్ ఫ్రమ్ 1994 to 1995. అంటే 1994కి 1995కి పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. సో లక్కీగా వాడు మనకి టోటల్ చేసి ఇచ్చేశాడు. ఓకేనా? టోటల్ చేసి ఇచ్చాడు. ఒకవేళ ఇవ్వకపోతే టోటల్ చేసి మనం కనిపెట్టాలి. సో 1995 కూడా ఇచ్చేసాడు అనమాట. సో ఎంత ఈ రెండిట్ల మధ్య మనం గమనించినట్లయితే ఎంత ఇంక్రీజ్ అయింది? 6 parts ఇంక్రీజ్ అయింది. అంటే 6 ఇంక్రీజ్ అయింది. ఎంత మీద? 120 మీద. సో 6 120 మీద ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంటూ 100. 0 క్యాన్సిల్ చేసండి. 6 1s are 6 2s are 2 1s are 2 5s are. సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 5% అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం సమ్స్ అనేవి అర్థం చేసుకొని సో ఫైనల్గా సో టైం కన్జ్యూమ్ అనేది తగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి బార్ గ్రాఫ్ అనేది ఇచ్చాడు. సో బార్ గ్రాఫ్ అనేది ఇక్కడ ఏం అడుగుతున్నాడో చూద్దాం. సో అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. సో ఏమంటున్నాడు ఇక్కడ? సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ స్టూడెంట్స్, క్వశ్చన్లోకి వెళ్ళిపోండి. హౌ మెనీ స్టూడెంట్స్ అబ్టైన్ మార్క్స్ మోర్ దెన్ 135. అయితే మార్క్స్ అనేది కిందని ఇచ్చాడు, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చాడు. సో అయితే ఎవరికి 135 మార్కుల కన్నా ఎక్కువ ఉన్నాయి? సో వీళ్ళందరికీ కదా, అంటే ఈ బాక్స్లో ఉన్న వాళ్ళకి ఈ బాక్స్లో ఉన్న వాళ్ళందరికీ 135 కన్నా ఎక్కువ వచ్చాయి. సో 8 5 ఓకేనా? సో 8 5 4 1 ఎంత? 4 + 1 5 10 18. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ చూడండి, ఒక్కొక్క టైప్ వచ్చింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? సో మీకు ఎప్పుడైనా సరే చూడండి, మ్యాక్సిమం అందరూ ఆన్సర్ చేశారు. ఇది అందరూ బాగానే పెట్టారు. ఇక్కడ పర్సంటేజ్ చూస్తే రైట్లు పెట్టిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు దీన్ని ఇక్కడ చూడండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లం తప్ప మిగతా ప్రాబ్లమ్స్ పర్వాలేదు. ఈ ఫస్ట్ ప్రాబ్లం కూడా ఈజీయే నువ్వు మల్టిపుల్ చూసుకున్నప్పుడు. కాకపోతే అది ఏంటంటే మనం ఎగ్జామ్లో ఆ స్ట్రైకింగ్ పాయింట్, ఆ థాట్ అనేది మనకు రావాలన్నమాట. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో మీరు చూసినట్లయితే కంప్లీట్గా స్టాటిక్స్ డన్ అని పెట్టండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.